ప్రభుత్వ రంగ విద్యా వ్యవస్థను పటిష్టపరిచి విద్యారంగ ప్రైవేటీకరణను, కార్పొరేటీకరణ నిలువరించాలని డిమాండ్ చేస్తూ జూన్ 5న హైదరాబాద్లో సుందరయ్య పార్క్ నుండి ఇందిరా పార్క్ వరకు ర్యాలీ ధర్నా నిర్వహించినట్లు డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం సోమయ్య తెలిపారు. తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ నిర్వహిస్తున్న ఈ ర్యాలీ ధర్నాను విజయవంతం చేయాలని డెమోక్రటిక్ పిలుపునిచ్చారు. ర్యాలీ ధర్నాకు సంబంధించిన కరపత్రం పోస్టర్ను ఆదివారం స్థానిక గడియాల సెంటర్లో ఆవిష్కరించి ఆయన మాట్లాడుతూ విద్యారంగానికి బడ్జెట్ పెంచకుండా స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల పేర ప్రకటనలు చేయడం మినహా ప్రభుత్వ విద్యారంగంలో బలోపేతానికి శాస్త్రీయంగా అడుగులు పడడం లేదన్నారు. ప్రభుత్వ రంగ విద్యా వ్యవస్థను పటిష్టపరిచి విద్యారంగ ప్రైవేటీకరణను, కార్పొరేటీకరణ నిలువరించాలని డిమాండ్ చేస్తూ జూన్ 5న హైదరాబాద్లో సుందరయ్య పార్క్ నుండి ఇందిరా పార్క్ వరకు తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ నిర్వహిస్తున్న ర్యాలీ ధర్నా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా విద్యా పరిరక్షణ కమిటీ గౌరవ అధ్యక్షులు ఆర్ విజయ్ కుమార్, కమిటీ సభ్యులు రత్నయ్య, పి వెంకులు, పీడీఎస్యు నాయకుడు ఇందూరు సాగర్, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా బాధ్యులు పందుల సైదులు, బాధ్యులు బివి చారి, డిటిఎఫ్ నల్గొండ జిల్లా అధ్యక్షులు బి వెంకటేశం, జిల్లా కార్యదర్శులు ఎం నాగయ్య, ఏడుకొండలు, జగతి, జిల్లా ఉపాధ్యక్షులు టి వెంకటేశ్వర్లు, బాధ్యులు ఆర్ లక్ష్మయ్య, రాష్ట్ర కౌన్సిలర్ ఈదాంజయ్య, ఎండి ఖుర్షిద్ మియా తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ లోకానికి, విద్యారంగానికి తెలియజేసే విషయం ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలంటే విద్యారంగాన్ని, ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయవలసిన అవసరం ఉంది. తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని పేరు చెప్పి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని చెప్పేసి అనేక రకాలుగా పాఠశాలను విడగొట్టి ఈ యొక్క ప్రభుత్వ విద్యారంగాన్ని బలహీనపరుస్తున్న సందర్భంలో విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదివేట ప్రతి ఒక్క విద్యార్థికి కూడా, ప్రతి ఒక్క స్కూల్ను కూడా దాన్ని సెమీ రెసిడెన్షియల్గా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ యొక్క ప్రభుత్వానికి హెచ్చరిక ఏంటంటే, రేపు జూన్ 5వ తారీఖు నాడు సుందరయ్య పార్క్ నుంచి మొదలుపెట్టుకొని ఇందిరా పార్క్ దగ్గరికి కూడా ఒక ర్యాలీ ధర్నాగా వెళ్తున్నాము. ఆ యొక్క 9 డిమాండ్లతోటి ప్రభుత్వం ముందర ఉంచబోతున్నాం. వాటిని తప్పకుండా పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జిల్లా విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యం నల్గొండ జిల్లా శాఖ నుండి రోజు తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర స్థాయిలో జూన్ 5వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర జరిగేటువంటి ర్యాలీ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి, ప్రజల యొక్క మద్దతును, ప్రభుత్వాలకు సరైనటువంటి దిశానిర్దేశం చేయడం కోసం ఒక ఉన్నత స్థాయి సదస్సు జరగడం జరుగుతుంది. ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి పోస్టర్స్ను ఇప్పుడు ఆవిష్కరించడం జరిగింది. గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన విద్యా వ్యవస్థ స్థానంలో ఇప్పుడున్న ప్రభుత్వాలు తీసుకొచ్చి కొత్త సీసాలో పాత సరుకుని నింపినట్టుగా చేసి నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చి మార్పులు చేస్తున్నాయి. అన్ని గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం తన విద్యా విధానాన్ని మరొకసారి సమీక్షించుకోవాలని కోరుతూ జూన్ 6 నాడు జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలని, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలని కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో రేపు విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జూన్ 5వ తారీఖున సుందరయ్య పార్క్ నుంచి ఇందిరా పార్క్ వద్దకు భారీగా ర్యాలీ నిర్వహించి ఇందిరా పార్కులో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం ముందు విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో 9 డిమాండ్లను ఉంచడం జరుగుతుంది. ఈ 9 డిమాండ్లు కూడా మన ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి విద్యా పరిరక్షణ కమిటీ తీసుకున్నటువంటి డిమాండ్లు. వీటన్నిటి కూడా సత్వరమే పరిష్కరించాలని, వీటి పరిష్కరించి విద్యారంగాన్ని కాపాడాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో విద్యావంతులు, ఉపాధ్యాయులు, విద్యార్థి యువజన నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జూన్ 5న ర్యాలీ ధర్నా పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపును పురస్కరించుకొని విద్యాభిమానులు, మేధావులు, విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజా సంఘాలు అధిక సంఖ్యలో పాల్గొని దాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.